జోహార్ పద్మనాభం గారు, జోహార్ పద్మనాభం గారు. సభాధ్యక్షులు, సోదరులు, మరి మాజీ పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు నరసింహ గారు, అదేవిధంగా వచ్చినటువంటి పద్మనాభం గారి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు అమరులైనప్పటికీ కూడా ఈ జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి పద్మనాభం గారు అనేటువంటిది సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ జాతి ఉన్నంతకాలం కూడా గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తి. ఈ జాతిలో ఇద్దరు గురించి చెప్పుకోవాల్సి వస్తే, వంగవీటి మోహన్ రంగా గారు చచ్చిపోయి సుమారు 40 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈరోజు కూడా బతికే ఉన్నాడు జన గుండెల్లో. రాబోయే రోజుల్లో కూడా పద్మనాభం గారు కూడా రాబోయే తరాలు కూడా గుర్తుపెట్టుకునేటువంటి విధంగా చేసినటువంటి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి పద్మనాభం గారు. సరే, ఈరోజు ఆయన జీవితం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పెద్దలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడారు, అనేక విషయాలు. తనకే నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా అన్న మాటకు నిలబడిపోయేటువంటి వ్యక్తి పద్మనాభం గారు అనేటువంటిది మనందరికీ తెలుసున్న విషయమే. అయితే ఇక్కడ జేఏసీ నాయకులు అనేక విషయాలు చెప్పారు. నేను పెద్ద లోతుగా వెళ్ళవలసినటువంటి పని లేదు, కానీ ఆయనకి ఆత్మ శాంతించాలనేటువంటి ఉద్దేశంలో వచ్చినటువంటి వేలాది మంది ఎవరైతే ఉన్నారో, ఆయన నిజంగా ఆయన ఆత్మ శాంతి చేకూరాలంటే డబ్బు ఇస్తేనో లేకపోతే పదవులు ఇస్తేనో సంతృప్తి చెందే వ్యక్తి కాదు ఆయన. డబ్బుతోటో పదవులతోటో సంతృప్తి చెందే వ్యక్తి కాదు. ఆయన అనుకున్నటువంటిది నెరవేరినప్పుడు మాత్రమే ఆయన ఆత్మ శాంతించేటువంటి వ్యక్తి. ఆయన ఆత్మ శాంతి చేకూర్చడం కోసం మీరు జేఏసీగా ఉన్నటువంటి మీరు కానీ, పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి నాయకులు కానీ భవిష్యత్తు కార్యక్రమం ఏంటనేటువంటిది నిర్ణయించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఏదో ఆపదలో ఉన్నారు కదా, ఇటువంటి సందర్భంలో వచ్చే 2 మాటలు మాట్లాడేసి నివాళులు అర్పించేసి వెళ్ళిపోతే ఆయన ఆత్మ శాంతించదు. అది మనకి ధర్మం కూడా కాదు. ఆయన గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు ఆయన ఏ కార్యక్రమం గురించి అయితే ఉద్యమం తీసుకున్నాడో అది నెరవేర్చాలనేటువంటిదే అప్పుడు మాత్రం ఆయన ఆత్మశాంతి ఉంటుంది. దానికి ఒక డేటు మమ్మల్ని ఇమ్మంటే మేము ఇస్తాం, లేదంటే మీరు నిర్ణయించి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వస్తాం. ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి ప్రణాళిక మాత్రం మీరు ఇక్కడ మాట్లాడినటువంటి జేసీ అని చెప్పేటువంటి నాయకులందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి మనం అందరం అన్ని పార్టీల్లో ఉన్నాం. మనం కులంలో పుట్టాం కానీ పార్టీల్లో పుట్టలేదు. మన ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనతోటి వచ్చినటువంటి కులం, మన పుట్టుకతోటి వచ్చినటువంటి కులం మన సత్యదాకా ఉంటుంది. మనకి పార్టీలు అనేటువంటి నీకు ఇష్టమైతే ఉంటావు, లేకపోతే పోతావు. పార్టీల గురించి సరే, ఇది పద్మనాభం గారు సంస్మరణ సభ కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ గత 4-5 రోజులుగా 10 రోజులుగా ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నాయో కొన్ని రాజకీయ పార్టీలు, ఏ విధంగా దుర్మార్గమైనటువంటి విధంగా మరి ఆ సభలకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కాల్పర్ చేసి సమాధానం చెప్పించుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే దీని గురించి కూడా కొంచెం ఆలోచన చేయాలనేటువంటిది మనవి చేస్తూ, ఆయన ఆశయ సాధనకి ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో, ఈ మధ్యకాలంలో కొన్ని రాజకీయ పార్టీలు 5% రిజర్వేషన్ ఇచ్చాం మేము, ఇప్పుడు మాట్లాడకూడదు అనుకున్నాం, కానీ ఇది తప్పనిసరిగా మాట్లాడాలనేటువంటి సందర్భం. 5% రిజర్వేషన్ ఇచ్చాం మేము అని చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ ఇచ్చామని 5% చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చామని 5% చెప్తున్నారు. అయ్యా, దేంట్లో ఇచ్చినా పర్లేదు, దేంట్లో ఇస్తున్నారు చెప్పండి. ఇచ్చినటువంటి రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడని చెప్పేటువంటి విధానం మాత్రం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటే 2.5 సంవత్సరాలు అయింది. మీరు వచ్చి 26 నెలలు 28 నెలలు అయింది. మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? మిమ్మల్ని ఎవరిని అడ్డుకున్నారా? ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? దయచేసి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీని మీద ఆలోచన చేసి ఆయన ఆశయ సాధ్యానికి కృషి చేసినప్పుడు మాత్రమే ఆయన ఆత్మ శాంతిస్తుంది అనేటువంటిది మరొకసారి మనం చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జోహార్ ముద్రగడ.
అలాగే శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని మాట్లాడాలని కోరుతాం. నమస్కారం సార్. బాగుంది, థ్యాంక్స్. స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభకి విచ్చేసిన పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా ముందుగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆయన చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలకి ఒక్కసారి మన అందరం గుర్తు చేసుకుంటూ ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ముద్రగడ పద్మనాభం గారు ప్రజల కోసం, పేదల కోసం నిరంతరం పోరాటం చేసేవాళ్ళు. ఒక్క ప్రజా సమస్య ఆయన దృష్టికి వచ్చిందంటే దానికోసం పరిష్కారం అయ్యే మార్గం దొరికేంత వరకు పోరాటం చేయటమే ఆయన దృక్పథం. ఆ విధంగా ఆయన ఎన్నో పోరాటాలు చేసి సాధించిన సంఘటనలు మనం చాలా చూసాం. అందులో ముఖ్యంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో రైతులకి కాంపెన్సేషన్, నష్టపరిహారం ఇచ్చే దాంట్లో న్యాయం చేయాలని చెప్పి నిరాహార చేస్తే రాజశేఖర రెడ్డి గారు తక్షణమే స్పందించి ఆయన కోరిక మేరకు జలయజ్ఞంలో రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా నష్టపరిహారం చెందే విధంగా చట్టం చేయించిన ఘనత ముద్రగడ పద్మనాభం గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అన్ని వర్గాలకి, సమాజంలో ఏ వర్గంలో ఇబ్బందులు ఉన్నా ఎంతోమంది కోసం ఆయన పోరాటం చేయటం జరిగింది. అదే కాదు, ఆయనకి ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు, ఎవ్వరు ఎప్పుడు ఇంటికి పోయినా ఆయన పలకరించడానికి టైం ఏమన్నా కానీ, ఏ సమయం అన్నా కానీ ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు భోంచేసి పోవటమే, భోజనం చేసి పోంది ఆయన ఊరుకునేవాళ్ళు కాదు. అట్లాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేరు. కానీ కొన్ని ఇప్పుడే వస్తూ మిత్రులతో, కన్నబాబుతో, మా చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడుతూ కొన్ని విషయాలు గుర్తు చేసుకోవడం జరిగింది. అంత పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసుకుంటూ ఈస్ట్ గోదావరి జిల్లాకు వస్తుంటే, అప్పట్లో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, తుని దగ్గర ఈస్ట్ గోదావరి జిల్లాకి ఎంట్రన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారు, మన పార్టీలో ఇప్పుడు కొంతమంది ఉన్న నాయకులు, అందరితో పాటు ముద్రగడ పద్మనాభం గారు కూడా అక్కడికి వచ్చారు. కానీ ఆయన ప్రయాణం అనుకూలంగా చాలా ఆటంకాల వల్ల, అంటే జనాలు అడ్డం రావటం వల్ల జగన్ గారి ప్రయాణం చాలా లేట్ అవుతుందండి, మీరెందుకు ఈ టైంలో ఇక్కడ అంటే ఆయన వెళ్ళలేదు. రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి, మాజీ ముఖ్యమంత్రి గారి అబ్బాయి మన జిల్లాకు వస్తున్నప్పుడు మనం రిసీవ్సుకోవాల్సిన ధర్మం మందే అని చెప్పి ఆ రోజుల్లో దాదాపు ఏకుందాం 2 గంటల వరకు కూడా మాతో పాటు అక్కడే రోడ్డు మీద కూర్చున్నాడు. అంత గొప్ప పట్టుదల దీంతో ముద్రగడ పద్మనాభం ఉంటారు. తప్పకుండా ఆయన పోరాట పట్టం ఎంత గొప్పదంటే ఆఖరికి చనిపోయే ముందు కూడా మృత్యువుతో కూడా, మహమ్మారి క్యాన్సర్ వ్యాధితో కూడా పోరాటం చేశాడు, మౌనంగా పోరాటం చేశాడు. అంత గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం. తప్పకుండా భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకి, భగవంతుడు కూడా అండగా నిలబడాలని, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనందరం కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉందామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, ముందుగా చెప్పినట్టుగా ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం గారి మరణం తీరని, ఎవరు తీర్చలేని లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కొత్తపేట మాజీ శాసనసభ్యులు సోదరులు చిర్ల జగ్గిరెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఆయన అభిమానులు, ముఖ్యంగా కార్యకర్తలు, నాయకులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు ఆయన పుట్టినటువంటి ప్రాంతం ఈ కిర్లంపూడి అయినా ఆయనకి ఎక్కువగా సత్సంబంధాలు ఉండేటువంటి ప్రాంతం
మా అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈరోజు భౌతికంగా మన ముందు ఆయన లేడేమో కానీ ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచినటువంటి నేత ముద్రగడ పద్మనాభం గారు. పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు. అట్లాగే మరి ఆయన చనిపోయినప్పటికీ కూడా ఈరోజు కూడా అందరి హృదయాల్ని అందరి యొక్క మన్ననలు పొందడమే కాకుండా ముఖ్యంగా ఆయన చేసినటువంటి పోరాటం ఈనాటి యువతకు కానీ ఉన్నటువంటి మనందరికీ రాజకీయ నాయకులకి కూడా ఒక ఆదర్శం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మీ అందరికీ ఒక 2 నిమిషాలు చెప్పాను. మాది రావులపాలెం కనుక మాతో సత్సంబంధాలు ఎక్కువ కనుక మా సినాన్న గారు రామకృష్ణ గారు మాకు ఏం చేతంటే 1978లో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 21 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అందులో ఆ రోజు 3 పార్టీలు పోటీ చేశారు. 1 ఇందిరా కాంగ్రెస్, 2 రెడ్డి కాంగ్రెస్, 3వది జనతా పార్టీ. అప్పుడున్న నేలో సంజీవ్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారిని యాక్టివ్గా ఉంటారు, మీ నాన్నగారు కూడా శాసనసభ్యులుగా చేశారు, మీరు వచ్చి జనతాలో పార్టీలో పోటీ చేయాలంటే ఆ రోజు పోటీ చేసిన మరి జనతా పార్టీలో మొట్టమొదటిసారి ఆయన గెలిచారు. అంటే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 5 సీట్లు జనతా పార్టీకి, మిగిలిన సీట్లు ఇందిరా కాంగ్రెస్కి వచ్చాయట. ఆ రోజు మా తండ్రి గారు కూడా పోటీలో ఉన్నారు రెడ్డి కాంగ్రెస్ నుంచి. తదుపరి ఎవరైతే అక్కడ దివాకర్ రెడ్డి గారు లేదా జానారెడ్డి గారు ఇట్లా హేమహేమీలందరూ కూడా అప్పటి నుంచే రాజకీయ ప్రస్థానం చేశారు. చాలా మంది అక్కడ రెడ్డి కాంగ్రెస్లో గెలిచారు. కానీ రెడ్డి కాంగ్రెస్లో గెలిచినా కానీ ఎన్నికలైన తర్వాత అధికారంలోకి ఇందిరా కాంగ్రెస్ వచ్చింది. ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ జిల్లా నుంచి గెలిచినటువంటి 5 ఎమ్మెల్యేల్లో మంతెన సుబ్బరాజు గారు జనతా పార్టీకి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వారితో సహా అందరూ పార్టీ మార్చేశారు. ఒకే ఒక్క పార్టీ మార్చినటువంటి నేత జనతా పార్టీ ఉన్నా లేకపోయినా నేను ఇందులోనే ఉంటానని చెప్పి పార్టీ ఉన్నా లేకపోయినా పార్టీలో నిలబడినటువంటి నేత ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాటలు చెప్పాలంటే వేదిక మీద చాలా మంది మాట్లాడాలి, కానీ ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఈనాటి యువత. అందుకే ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నా. వంగవీటి మోహన్ రంగా గారు ముద్రగడ పద్మనాభం గారు సైకిల్ యాత్ర పెట్టినప్పుడు మా గ్రామం నుంచి మాకున్న పౌల్ట్రీ దగ్గర ఆగి మరీ వెళ్ళారు. అలాగే రెండోది ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు మరి ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ ఆయన కమర్షియల్ శాఖ మార్చులుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో మరి ఎస్ఆర్ఎంటి సంబంధించిన ఓ సంస్థ 13 లక్షల రూపాయల డబ్బు ట్యాక్స్ కట్టాలి. అందరికీ ఒకటే రూల్ అన్నారు ముద్రగడ పద్మనాభం గారు. కానీ ఆ ఫైల్ ఒక ముఖ్యమంత్రి తప్పించుకుని సంతకం పెట్టేస్తే నువ్వే నా పని చేస్తే ఇక్కడ నేనెందుకని చెప్పి ఆయన రోజు రిజైన్ చేస్తారని చెప్పిన సందర్భాలు. ఇట్లా ఏ నాయకుడున్నా పార్టీని దాటి వచ్చే నాయకులు కనిపించట్లేదు. ప్రజల కోసం అవసరమైతే పార్టీని కూడా పెడచెవిని పెట్టి పార్టీ కోసం నిలబడినటువంటి నేత ముద్రగడ పద్మనాభం గారు. నేను వస్తూ ఉంటే నన్ను ఎవరు అడిగారు,